ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇప్పటివరకు నన్నును ఆ విధంగానే నేను చెప్తున్న దేవుని వాక్యాలు వింటున్న వారందరినీ కాపాడుతున్నందుకు దేవాది దేవునికి కోట్లాది స్తుతులను నజరేయుడైన యేసుక్రీస్తుల వారి అతి ప్రశస్తమైన నామమున నేను స్తుతులు సమర్పిస్తూ ఉన్నాను. కోట్లాది స్తుతులను సమర్పిస్తూ ఉన్నాను. దేవుడు ఎంతో గొప్పవాడు. ప్రతి నిమిషం మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. తన బిడ్డలను ఆయన ఎన్నడూ విడువడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను అని మన దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ రీతిగానే దేవుడు మనలను విడువక ఎడబాయక ప్రతి నిమిషము, ప్రతి రెప్పపాటు, ప్రతిరోజు అసలు ఇప్పుడు అప్పుడు అని కాకుండా ప్రతి క్షణము మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. అంత గొప్ప దేవునికి మనము ఏమిచ్చి రుణమును తీర్చుకోగలము? అంత గొప్ప దేవునికి నేను మీ తరపున నా తరపున స్తుతులను దేవుని సమర్పించి ఉన్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉంటాయట. ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉంటాయని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆశీర్వాదం, శాశ్వత జీవం అంటే శాశ్వత జీవం ఇక్కడ ఎవరికి ఉండదు. కానీ యుగ యుగములు ఇది మొదలుకొని యుగ యుగములు పరలోకములో మనం ఉండడమే శాశ్వత జీవము. ఇప్పుడు అనేకులు ప్రభువునందు నిద్రించిన వారు ఉన్నారు, వారు జీవించే ఉన్నారు. యోహాను సువార్తలో వ్రాయబడి ఉంది, దేవుని నమ్ముకొని ఎవరైతే మరణిస్తారో వారు జీవించిన వారని పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో వ్రాయబడి ఉంది. కీర్తన ఇప్పుడు 133వ కీర్తనలో చూసాం కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని వ్రాయబడి ఉంది. అది అహరోను తల మీదుగా తల మీద నుండి గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుందంట. పరిమళ తైలం ఎంత సువాసన వస్తుందండి. మనము ఐక్యంగా దేవుడు కలిగించు పరిశుద్ధాత్మ ఐక్యత మనం కలిగి ఉన్నప్పుడు అది పరిమళ తైలం వలె మంచి వాసన కలిగి ఉంటుంది. అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉంటాయని ప్రభువు చెప్తున్నారు. మనం గడిచిన కాలంలో చూసాం, క్రైస్తవులందరూ ఎంతో ఐక్యంగా పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ కలిగించు ఐక్యతతో అందరూ ఏకమే నిలబడ్డారు. అది కేవలం దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యము. ఆయన వారికి ఆ భాగ్యం ఇచ్చాడు. మనం కూడా దేవుని బిడ్డలము, వారు దేవుని